కంటి చూపు పట్ల నిర్లక్ష్యం తగదని ప్రతి కార్మికుడు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ కార్మికులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి మాట్లాడుతూ హెచ్ఎంఎస్ కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు తమ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఇకపై తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్ మాట్లాడుతూ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ కిషోర్, నాయకులు కామాడి జానకిరామయ్య, విళ్ల సత్యనారాయణ, విళ్ల బాబ్జీ, నౌషద్, గౌస్, హెచ్ఎంఎస్ వీరబాబు, మీసాల దుర్గారావు, దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు సోము, స్వాతి, రాజ్ కుమార్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వీరభద్రరెడ్డి గారు చెప్పింది చిన్న విషయం ఏంటంటే గైనిక్ క్యాంప్ ఒకటి పెట్టండి సార్, మన కంప్లీట్ స్పాన్సర్ చేద్దాం. ఇచ్చేదంటే ఒక స్లమ్ చూడండి సార్, స్లమ్లో లేడీస్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గైనిక్ ప్రాబ్లం బయట చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనమాట అవి. అలాగే గర్ల్స్ హై స్కూల్స్ కానీ మీరు ఆర్గనైజ్ చేస్తే నేను పూర్తిగా మీరు మాకు టీ ఇవ్వండి చాలు, అక్కడ అరేంజ్మెంట్ చేయించాలి. మొత్తాన్ని మేము కలిసి జాయింట్గా చేద్దాం. కాబట్టి ఇటువంటి మంచిగా అవకాశాన్ని నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ వారికి, ప్రత్యేకంగా వీరభద్రరెడ్డి గారికి, నేను చాలా చిన్నోడినైనా చాలా ఎక్కువ ఆదరణ చూపించారు. కాబట్టి మీరు మనకు ఫ్రూటీ కుమార్ గారికి మా అమ్మ నన్ను తండ్రి కంటే ఎక్కువ బాగా చూస్తుంది, వదలదా నన్ను అలా పట్టుకుని. అది ఒక అదృష్టంగా భావిస్తాను. ఎమ్మెల్సీ గారు కానీ ఎవరన్నా కానీ. అలాగే సాగర్ వైఫ్ కూడా చాలా బాగా క్లోజ్ చూస్తున్నాను, చాలా బాగా చూస్తుంది ఆవిడ కూడాను. మరి ఇటువంటి ఆదరణ పొందడం కూడా నేను అదృష్టంగానే భావిస్తాను. మీ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మా దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ను కూడా కలుపుకొని ఆ పుణ్యం అంతా మీకే కాకుండా మాకు కూడా కదా పార్ట్ ఇవ్వాలని కోరుతూ ఇటువంటి మంచి అవకాశం నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోము చారిటబుల్ ట్రస్ట్ సోము ప్రసాద్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు అత్యంత ఆప్తులు జానకిరామ్ గారు, విల్ల సత్యనారాయణ గారు, విల్ల బాబ్జీ గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా హాజరయ్యి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళ పెద్దలందరూ రావడం నిజంగా ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యాలయంలో మొదటి సేవా కార్యక్రమం ఈ పెద్దల చేతుల మీద జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం కాకుండా రాబోయే కాలంలో చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆదేశాల ప్రకారం, ఆయన సూచనల ప్రకారం ఈ ట్రస్ట్ నడుస్తుంది. సో రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలన్నీ ప్రజల సహకారంతో ఆ దేవుడి దీవెనతో జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే సోము చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోమప్రసాద్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఏ పని చెప్పినా కూడా ఎప్పుడూ ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన సహాయ సహకారాలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.